Hi, hello, welcome back to our channel. Likita here. As you have seen, this video is all about Tirumala. టికెట్స్ ఏవి ముందు బుక్ చేసుకోకుండా వెళ్ళాం. ఫ్రీ దర్శనం, అది కూడా 2.5 hours కంప్లీట్ అయిపోయింది. దట్ ఎర్లీ మార్నింగ్ 5 AM స్లాట్ వచ్చింది. తిరుమలకి టికెట్ లేకుండా వెళ్ళి ఫ్రీ దర్శనంలో ఇంత త్వరగా దర్శనం అయిపోతే ఆ హ్యాపీనెస్సే వేరు. సో హియర్ వి గో. I will give you all the details. ఫ్రైడే midnight బస్ తీసుకొని బెంగళూరు టు తిరుపతి వెళ్ళాం. తిరుపతిలో అలిపిరి మెట్ల దగ్గర ఈ SSD టోకన్స్ ఇస్తుంటారు, సర్వదర్శనం టోకన్స్. సాటర్డే మార్నింగ్ 4 AMకి అలా రీచ్ అయ్యాం. వెంటనే వెళ్ళి ఈ SSD టోకన్స్ తీసుకున్నాం. నెక్స్ట్ డే అంటే సండే 5 AM స్లాట్ వచ్చింది. టోకన్స్ తీసుకున్న తర్వాత పక్కన రూమ్స్ ఏమైనా దొరుకుతాయేమో అని వెతకడం స్టార్ట్ చేసాం. ఒక హోమ్ స్టే దొరికింది. మొత్తం మేము 8 people ఉన్నాం. 3 bedroom ఫ్లాట్ లా ఉంది. 5,000 rupees ఛార్జ్ చేశారు. సో ఇలా ఒక హాల్ అండ్ 3 bedrooms ఉన్నాయి. సో లెట్స్ గో, మన హోమ్ స్టే ఎలా ఉందో చూసేద్దాం. ఇంకా అలా ఒక పవర్ నాప్ వేసి 3 hours లేచి రెడీ అయ్యి తిరుపతిలో తిరుగుదామని వెళ్ళాం. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్తుంటే కృష్ణుడి టెంపుల్ కనిపించింది. ఇది మెయిన్ ఇస్కాన్ కాదు, కానీ ఇస్కాన్ వాళ్ళు రన్ చేస్తున్న టెంపుల్. మేము రూమ్ తీసుకుంది కపిల్ తీర్థం దగ్గర. వాకబుల్ డిస్టెన్స్లోనే ఓరియన్ హోటల్ ఉంటే వెళ్ళాం. ఇదిగోండి మెన్యూ మీకోసమే. సో ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ చేసి ఒక కాఫీ తాగేసి కపిల్ తీర్థంకి వెళ్ళాం. ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి అండ్ శివుడు, వీళ్ళు 3 గుళ్ళు ఉన్నాయి. సమ్మర్ ఇండికేషన్ ఈజ్ హియర్. వాటర్ అస్సలు రావట్లేదు పై నుండి కపిల్ తీర్థంలో. ఇంకా 3 దేవుళ్ళని దర్శించుకొని బయటకు వచ్చి అక్కడ జంగల్ బుక్ అని ఒక పార్క్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ 20 rupees. లోపలికి వెళ్ళాం. కాసేపు అలా వెయిట్ చేసాం, ఈ టైగరో లైనో వస్తే సంభాజీ మహారాజ్ ఫైట్ చేసినట్టు చేద్దామని. కానీ ఆ ఛాన్స్ రాలేదు. డోరేమోన్లో ఉండే గుంట నక్క, డోరేమోన్ కాదు ఏంటది, డోరా బుజ్జిలో ఉండే గుంట నక్క. ఒక సింహం వస్తే ఏంటి పరిస్థితి? సో ఎవరు పరిగెత్తరు, నేనే. ఇంకా అలా లంచ్ టైం అయింది. PS1 హోటల్లో భోజనం చేసాం. లంచ్ చేశాక రాయల్ చెరువు అనే ప్లేస్కి వెళ్ళాం. ఇట్ వాస్ సో ప్లెజెంట్. కాసేపు కూర్చొని వ్యూ ఎంజాయ్ చేసాం, కానీ ఎండ మామూలుగా లేదు. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ స్టార్టెడ్ టు అప్లై గుంట. అక్కడ ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. అండ్ నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మ వక్కుల మాతా గుడి. 300 సంవత్సరాల క్రితం పేరూరు గ్రామంలో ఒక కొండ మీద నిర్మించారు. ద్వాపర యుగంలో యశోదాదేవి కృష్ణుడికి కంప్లైంట్ చేస్తుంది, రుక్మిణితో నీ పెళ్లి చూడలేదు అని. అందుకు బదులుగా కృష్ణుడు అంటాడు, కలియుగంలో నా పెళ్లి నువ్వే దగ్గరుండి చేయిస్తావు అని చెప్తాడు. కలియుగంలో యశోదాదేవి వక్కుల మాతగా పుట్టింది. వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల పెళ్లి జరిపిస్తుంది. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎలా అయితే మనం మన అమ్మ దగ్గర పీస్ఫుల్గా ఉంటామో అలాగా. ఇంకా మధ్యలో ఒక 2-3 టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకున్నాం, కానీ టైం సరిపోలేదు. తిరుచానూరు ఇలా వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా టైం సహకరించలేదు.
సబ్స్క్రైబ్ అను. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇంకా రూమ్కి రిటర్న్ అయ్యే ముందు శిల్పారామంకి వెళ్ళాను ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి. ఎవ్రీ సాటర్డే ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుందట. ఇంకా అలా చిన్నపిల్లలు చాలా ముచ్చటగా డ్యాన్స్ వేస్తుంటే కూర్చొని చూసాం. శిల్పారామంలో ఒక 1 hour స్పెండ్ చేసి డిన్నర్ చేయడానికి వెళ్ళాం. గ్రీన్ మెరిడియన్ రెస్టారెంట్, ఇది కపిల్ తీర్థం ఆపోజిట్లోనే ఉంది. తినేసి 9 కల్లా రూమ్కి వెళ్ళి ఒక మంచి స్లీప్ వేసి మార్నింగ్ 3:30కి లేచి అందరూ రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాం. ఇక 4:40కి అలా కొండపైకి వెళ్ళటం స్టార్ట్ చేసాం. కొండెక్కే ముందు వెహికల్స్ చెకింగ్ పాయింట్ తర్వాత వచ్చే ఈ నామాల్ వ్యూని మాత్రం ఒక ఫోటో తీసుకోకుండా అయితే పైకి స్టార్ట్ అవ్వం కదా. సచ్ ఆ బ్యూటిఫుల్ వ్యూ. 5:30 AM క్యూ లైన్లోకి వెళ్ళాం. నాకు తెలిసి కంపార్ట్మెంట్లో ఒక 15 minutes ఉంచారు అంతే. దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి 8 అయింది. లడ్డూ కౌంటర్స్లోనే ఒక 1 hour పట్టింది. మొత్తం అయ్యి బయటకు వచ్చేసరికి 9 AM. బ్రేక్ఫాస్ట్ చేసి కొండ మీద ఉండే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ శ్రీవారి పాదాలు. వైకుంఠం నుండి వచ్చాక ఫస్ట్ అడుగు పెట్టిన ప్లేస్ ఇది. ఈ ఉడత ఇక్కడ జిమ్నాస్టిక్లు చేస్తుంటే చూస్తూ ఉన్నాం కాసేపు. తర్వాత జాపాలి హనుమాన్ టెంపుల్ రీచ్ అయ్యాం. ఇక్కడ పార్కింగ్ స్పేస్ నుండి 1 kilometer లోపలికి నడవాలి. ఇక్కడ ఒక 1 hour స్పెండ్ చేసాం. చాలా పీస్ఫుల్గా ఉంది. మనం ఈ జాపాలి ఎక్స్ప్లోర్ చేసేలోపు నేను ఒక స్టోరీ చెప్తాను హాతీరాం బాబాజీ గురించి. ఈయన అయోధ్య నుండి తిరుమలకి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. ఇంకా ఇక్కడే గుడి దగ్గరలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఉండిపోతారు. వెంకటేశ్వర స్వామి ఈ హాతీరాం బాబాతో పాచికలు ఆడేవారట. ఒకరోజు అలాగే చాలాసేపు ఆడుతూ ఉండిపోయి వెళ్ళిపోయే ముందు ఆయనకి సంబంధించిన ఒక ఆభరణం ఆశ్రమంలోనే మర్చిపోయి వెళ్ళిపోతారు స్వామి. తర్వాత రోజు ఆలయాన్ని తెరిచినప్పుడు ఒక ఆభరణం కనిపించట్లేదు అని వెతకడం స్టార్ట్ చేస్తారు. హాతీరాం బాబాజీ ఏం జరిగిందో చూసి ఆభరణాన్ని తిరిగి ఇవ్వటానికి వెళ్తారు. కానీ ఈయన్ని దొంగగా భావించి లాక్ చేస్తారు. జరిగింది మొత్తం రాజుకు చెప్తారు బాబాజీ. రాజు మాత్రం ఏమీ నమ్మడు. ఇవంతా నమ్మకుండా ఇంటి మొత్తం చెరుకు గడలతో నింపేయండి, తెల్లవారే ముందు మొత్తం కంప్లీట్ చేయమని చెప్తారు. ఒకవేళ తినకపోతే మరణ శిక్ష అని చెప్తారు. ఇంత చెరుకుని ఏ మనిషి తినలేరు. హాతీరాం బాబాజీ ఏం చేయాలో తెలియక కూర్చొని వెంకటేశ్వర స్వామిని జపిస్తూ ఉంటారు. స్వామి ఏనుగు రూపంలో వచ్చి మొత్తం తిని పెడతారు. తర్వాత రోజు రాజు చూసి భటుల్ని అడుగుతారు, ఇదంతా ఎవరు తిన్నారు, లాక్ వేసిన డోర్స్ అలాగే ఉన్నాయి కదా, ఏనుగు కూడా రాలేదు కదా అని. సో తర్వాత అర్థం చేసుకొని ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి జరిగే పూజలలో హాతీరాం బాబాజీని పర్యవేక్షకుడిగా పెడతారు. హాతీరాం బాబాజీ ఇక్కడ జీవ సమాధి అయినట్లు చెప్తారు. సమాధి వేణుగోపాల్ స్వామి గుడి పక్కనే ఉంటుంది. ఇంకా రిటర్న్ అయ్యాం బెంగళూరుకి. లంచ్ బీమాస్లో తిని 4 PM అలా బస్ ఎక్కేసాం. So this is all about our Tirumala journey. Hope you loved the video. Thanks for watching. We'll meet you in next video. Until then, take care. Bye bye.